హాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వ్లాగ్ వచ్చేసి అన్నయ్య కూతురి మ్యారేజ్ వీడియో అనమాట. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా 2 పార్ట్లుగా వీడియో అయితే తీశాను, మ్యారేజ్ వీడియోస్. సో మీతో షేర్ చేసుకుందామని మీతో నేను వీడియో పోస్ట్ చేస్తున్నాను అనమాట. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకైతే మా ఊర్లో పెళ్ళి ఏ విధంగా చేస్తారు, అసలు పెళ్ళి పద్ధతి ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటాను. మీ ఊర్లో ఎలా చేసుకుంటారు అనేది కామెంట్ చేయండి. ఇదిగోండి, నేనైతే ఆ రోజు డ్రెస్ వేసుకొని వెళ్ళాను. ఇలా బైక్ మీద పడిన కాడి నుంచి శారీ కట్టుకోవాలంటే భయంగా ఉంది. సేఫ్టీగా అయితే డ్రెస్ మీదే వెళ్ళాను. డ్రెస్ మీద వెళ్ళినాక ఇంకా నేను శారీ అయితే ఏం మార్చుకోలేదనమాట. ఇక్కడైతే ఇంకా పెళ్లి కూతురు చేద్దామని పీటల మీద కూర్చోబెట్టారు. ఇక్కడ ఫోటోషూట్ అతనేమో ఫోటోలు తీసుకుంటున్నాడు. మాకేంటంటే బంధుత్వం ఎక్కువ ఉన్న వాళ్ళు పెళ్ళి వారం రోజులు ముందుండగానే పెళ్లి కూతురు చేస్తారు. లేదు ఒక 3 డేస్ ముందు 2 డేస్ ముందు అలా చేస్తూ ఉంటారు. ఇక్కడైతే మా అన్నయ్య కూతురు, ఇదిగోండి అన్నయ్య వదిన అనమాట. సో ఇక్కడ వీళ్ళు ఇంకా పెళ్లి కూతుర్ని ఇంటి పెళ్లి కూతురు అంటారనమాట. అమ్మా నాన్న చివరిసారిగా చేసే పెళ్లి కూతురు. ఇలా ఇంకా నవ్వుకుంటూ చాలా హ్యాపీగా పెళ్లి కూతురుని అయితే చేశారు. నేనైతే హల్దీకే వెళ్ళాల్సిందండి, కానీ హల్దీకి వెళ్ళలేకపోయాను. దానికి వెళ్ళలేకపోవటానికి కూడా ఒక రీజన్ ఉందనమాట, అది కూడా చెప్తాను. ఇక్కడైతే వదిన ఇంకా అమ్మాయి దగ్గర తాంబూలం తీసుకొని పైకి లేపుతుంది. అమ్మాయిని ఇంకా పైకి లేపాలి కదండి. సో అందుకని పైకి లేపడానికి తాంబూలం అయితే తీసుకుంటుంది. ఇంకా ఫోటోషూట్ అయితే స్టిల్ ఇస్తున్నాడు. మా సంధ్య అయితే ఇంకా చిక్కగా నవ్వుతుందండి. నవ్వమంటే ఇంకా కోల్గేట్ ఆడిచ్చినట్టు ఇంకా చిక్కగా నవ్వుతుంది. మధ్య మధ్యలో వాళ్ళ అమ్మని చూడంగానే కళ్ళలో నీళ్ళు వస్తూ ఉంటాయి. సంధ్య ఇప్పుడు కాదు, టైం ఉంది దానికి, నేను చెప్తాను అప్పుడు స్టార్ట్ చేయి ఏడుపు అని చెప్పేసి అన్నానమాట. ఇంకా నాకు వెళ్ళి చూసి నవ్వుతూ ఉంది. ఇక్కడైతే లాస్ట్లో అయితే బాల పెళ్లి కొడుకులు అని చెప్పి అంటారండి. మొత్తం అమ్మాయితో 5గురు ఉండాలి, 4 చిన్నపిల్లలు, అమ్మాయి ఉండాలన్నమాట. నాకైతే బాల పెళ్లి కూతురులాగా చేయలేదు, ఒక పాపనే పెట్టి ఒక 3 రోజుల నుంచి పెళ్లి కూతురు చేశారు. ఉదయం సాయంత్రం. సో ఇంక వదిన పొయ్యి మీద పొంగలు పెట్టానని చెప్పి వెళ్ళిపోయిందనమాట. ఇంకా పెళ్లి కూతుర్ని చేసేటప్పుడు మ్యాక్సిమం చుట్టాలందరూ వచ్చారనమాట. ఇదిగో నేను చూపిస్తున్నాను కదా, వాళ్ళ 3వ మేనమామ. ఇక్కడైతే స్టూడియో ఆయన జోకులు వేస్తూ అమ్మాయిని నవ్విస్తూ ఉన్నాడు. ఇక్కడ తుడుచుకో అక్కడ తుడుచుకో అని చెప్పేసి నవ్విస్తూ ఉన్నాడు. అదిగో మా వాడు చూడండి ఎలా చూస్తున్నాడో పెళ్లి కూతురికి వెళ్ళి. ఇంకా మా అక్కోళ్ళ పాప కూడా ఉందనమాట. ఇక్కడైతే మా పిన్ని పాట పాడుతుంది. ఒకసారి మా పిన్ని మంగళహారతి పాట ఎలా పాడుతుంది ఏంటనేది వినండి. సో చూశారు కదండి, మా పిన్ని అంటే మా నాన్న వాళ్ళ తమ్ముడు భార్య అనమాట. పాట పాడింది కదా. కంపల్సరిగా పెళ్ళిలో మంగళహారతి పాట మాత్రం పాడాలి. ఇక్కడైతే ఇంక అమ్మాయిని ఇంక పైకి లేపుతారు కదా, 5గురు హారతి ఇచ్చి అయితే పైకి లేపడానికి హారతి అయితే ఇస్తున్నారు. హారతి ఇస్తూ ఇంకా మళ్ళీ పాడబడుతూ ఉంది. మొత్తం పాట అయితే మీకు వినిపిస్తూ ఉంటే బోర్ కొడుతుంది కదా అని చెప్పి నేనైతే పాట అయితే ఎక్కువ వినిపించలేదు. ఇంకా అందరం అయితే అమ్మాయికి మంగళ స్నానాలు అయితే చేయించామన్నమాట. ఇక్కడ అమ్మాయికి ఇంకా హారతులు ఇచ్చి అమ్మాయిని అయితే పైకి లేపినాక అమ్మాయి అయితే రెడీ అవుతుంది. రెడీ అయిపోయి అమ్మాయిని పెళ్లి కూతుర్ని చేసి బుక్కని చుక్క పారాని అన్నీ పెట్టినాక మాకు ఎదురు నడవటాలు అనేవి ఉంటాయండి. ఎదురు నడవటం అంటే వెంకటేశ్వర స్వామికి ఇంటిలో మొదటి కూతురికి కానీ మొదటి కొడుకు కానీ ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామికి అయితే ఎదురు నడుస్తాం. ఇది మా అద్దింకి సైడు. ఇంతకీ మా ఊరు ఎక్కడో మీతో చెప్పలేదు కదా, మాది అద్దింకి అండి. ప్రకాశం జిల్లా ఒకప్పుడు, ఇప్పుడు బాపట్ల జిల్లా చేశారు. సో మా అద్దింకి సైడు ప్రతి గడపకి ఎదురు నడవటం ఉంటుందన్నమాట. ఒక హిందూ సంప్రదాయ మ్యారేజ్లోనే ఉంటుందన్నమాట. సో 5గురు ముత్తైదులు ఒక్కొక్కరు హారతి ఇచ్చి కళ్ళకద్దుతారనమాట. ఇంకా పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ అయితే బిజీగా ఉందండి. హారతి ఇంగలో వెళ్ళిపోయింది. ఏంటి వదిన అప్పుడే వెళ్ళిపోతున్నాం అనగానే ఇలా పొంగల్ పొయ్యి మీద పెట్టానని చెప్పింది. సో పొంగల్ అయితే పెట్టుకుంటారండి వెంకటేశ్వర స్వామికి. ఆ పొంగల్ భోజనాల్లో పెడతాం అనమాట.
ఇక్కడైతే మంగళ వాయిద్యాలతో లోపలైతే ఎదురు నడవటానికి సర్వం సిద్ధం చేశారు. సో మంగళ వాయిద్యాలు వాయిస్తూ ఉన్నారు, వింటూ ఉండండి. సో ఇలా మంగళ వాయిద్యాలతో మనకి డప్పు మేళాలతో పెళ్లి కూతుర్ని రెడీ చేయగానే లోపల ఆ ఎదురు నడవటానికి కార్యక్రమం వాళ్ళని ఇలా వాయిద్యాలతో సేవ చేసుకుంటూ, సేవ అంటే మీకు తెలియదు కదండి, సేవ అంటే ఇలా ఇద్దరు పర్సన్స్ ఉంటారు, ఇంకా వెంకటేశ్వర స్వామికి సేవ చేసుకుంటూ ఉంటారు. యాక్చువల్లీ ఆ వీడియో క్లిప్ కూడా తీశాను, అది వేస్తే యూట్యూబ్కి విరుద్ధంగా ఉంటుంది, యూట్యూబ్కి అది యాక్సెప్ట్ చేయదేమో అన్న డౌట్తో ఆ క్లిప్ అయితే వేయలేదు. ఇది ఇక్కడ చూపించారు కదా ఒక అతనేనండి సేవ చేసింది. ఇంకా వాళ్ళ ఒంటికి అయితే పసుపు వేస్తూ పసుపు నీళ్ళు చల్లుకుంటూ, మధ్యలో ఎవరికైనా ఒంట్లో సాము వస్తే పసుపు నీళ్ళు చల్లుకుంటూ ఇలా 5 రాళ్ళతో పసుపు ముగ్గేసి పసుపు కుంకుమ జల్లి వారు పోసి ఆ అమ్మాయిని ఆ వెంకటేశ్వర స్వామి చుట్టూ ప్రదర్శనలు అయితే తిప్పిస్తారు. అక్కడ ధూపం అయితే ఎక్కడ మనకి దీపారాజన ఎలా చేస్తామో అక్కడైతే అఖండ జ్యోతిలాగా అది జ్యోతి వెలుగుతూనే ఉండాలి. వెలుగుతూ ఉండగా ఇంకా అమ్మాయికి అయితే ఇలా పైన కర్రతో ఒక గుడ్డ, అంటే దాన్ని ఏమంటారు నాకు తెలియదండి, మా ఇంట్లో ప్రతి గడపకి చేస్తారని చెప్పాను కదా, ఇది వారు పోస్తున్నారు వాళ్ళ చిన్న మామయ్య, వారు పోసి అమ్మాయిని దాని చుట్టూ ప్రదర్శనలు అయితే చేపిస్తారు. అది కొత్త బెడ్షీట్తో కర్ర మధ్యలో పెట్టి అటు ఇటు 4 పట్టుకుంటారండి. దాని పేరు ఏదో ఉంది, నాకు ఐడియా అయితే రాలేదు. సో ఇలా అయితే మా ఊర్లో పెళ్ళి అయితే ఇలా చేస్తారనమాట. ప్రతి ఇంట్లో సంబరంగా ఉంటుంది. మెయిన్ ఇదిగో అమ్మాయి అయితే ఇంక ప్రదర్శనలు చేయడానికి స్టార్ట్ అవుతుంది. చిన్నగా ఇలా పోసుకుంటూ వెళ్ళు 5 చుట్లు కానీ 3 చుట్లు కానీ అని చెప్పి అంటున్నాడు. కానీ మంచి ఎండలో ఎదురు నడుస్తామండి. ఎండ ఎలా ఉంటుందంటే కింద కాళ్ళు బగ మండిపోతూ ఉంటాయి. ఇట్లా కలశం బియ్యం పోసి ఒక ప్లేట్లో కలశం పెట్టి ఎదురు నడుస్తూ ఉంటే ఇంకా మా ఏరియాలో వాళ్ళందరూ మాకు వారు పోసి దేవుడికి దండం పెట్టుకొని మాకైతే డబ్బులు అయితే వేస్తారనమాట. సో ఇంకా ప్రదర్శనలు తిరగటం అయిపోయింది. ఇదిగోండి గొడుగు కూడా వడి బియ్యం అయితే కడతారు. ఆ వడి బియ్యము ఇట్లా ఆ స్వామివారి దగ్గర అయితే పెడతారనమాట. అదే ఈ బియ్యం వడి బియ్యం కాదు, దాని పేరు ఏదో ఉంది, బియ్యం అయితే మూట కడతారు. ఇంకా అందరం అయితే ఎదురు నడవటానికి కాడికి వచ్చి స్వామివారికి ప్రసాదం కూడా పెడతారండి. వడపప్పు, పానకం, కొబ్బరి పలుకులు అన్నీ పెడతారు. ఇదిగోండి అందరూ అయితే ఇంకా అమ్మాయి చేత టెంకాయ కొట్టియాలి కాబట్టి మొదట అమ్మాయి చేత అయితే టెంకాయ కొట్టిస్తున్నారు. పెళ్లి కూతురు తనేనండి, తన పేరు సంధ్య. తను MBA అయిపోయి జాబ్ చేస్తుంది, అన్నయ్య కూతురు అనమాట. పాపం అది మోసి చెయ్యి నొప్పి పుట్టింది. అంటే కొత్త కదండి, ఎవరికైనా కొత్తగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ అలాగే పట్టుకొని జాగ్రత్తగా తీసుకురావాలి ఆ ప్లేట్ని. ఇంకా మా ఇల్లు దగ్గర కాబట్టి సరిపోయిందండి. ఇంకా చాలా దూరం నుంచి ఈ చెట్టు కిందే వచ్చి పూజ అయితే చేస్తారు. ఈ చెట్టేనండి మాకు ఆ ఊర్లో ఉన్న అందరికీ మ్యాక్సిమం ఈ చెట్టు కింద అయితే వచ్చి ఇలా వెంకటేశ్వర స్వామికి ఎదురు నడిచి పూజ అయితే చేసుకుంటారు. తర్వాత టెంకాయలు అయితే కొడతారు. మరొక వ్లాగ్తో మళ్ళీ కలుసుకుంటా అండి. ఈ వ్లాగ్ నచ్చిందా అండి? మరొక వ్లాగ్తో అయితే మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. పెళ్లి వ్లాగ్ అయితే ఇంకొక వీడియోనే, ఇంకో 2 వీడియోలు ఉంటాయి అనమాట. ఇది కొంచెం వీడియో క్లిప్ అయితే తీశాను. ఆల్రెడీ 8 minutes అయింది. మీరు స్కిప్ చేసి చూస్తే ఒక 2 minutes ఓట్గా చూస్తారేమో. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియో అయితే మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్ ఫ్రెండ్స్, బాయ్.